క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామ పేరట మీ అందరికి వందనాలు. అడ్వెంట్లోని మొదటి ఆదివారానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాపాడి సంరక్షించారు ప్రభువా. నాయన, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా మమ్మల్ని కాపాడి మాకు ఆయుష్నిచ్చారు. రాబో వారంలో ఏ అనారోగ్య పరిస్థితి అయినా, ఇబ్బంది అయినా, శోధన అయినా కలగకుండా ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండటానికి కృపదాయిచ్చేయండి. ప్రతి వ్యక్తి మంచి మనస్సాక్షితో జీవించగలిగిన శక్తి దాయిచ్చేయండి. క్రిస్మస్ ఆనందాన్ని కూడా సంతోషంగా ఈ నెలంతా పొందుకునే భాగ్యమును నీ బిడ్డలకి ఇచ్చి నడిపించి మహిమను పొందుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్ళి చూద్దాం. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాలు పత్రిక పాఠ్యభాగముగా రోమా పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదువుకున్నాం. అడ్వెంట్ లోనికి మనం ప్రవేశించాం. అడ్వెంట్లో ఒక్కొక్క సంవత్సరం మనకు 4 వారాలు పరిచయం అవుతాయి. ఒక్కొక్కసారి 5 వారాలు కూడా మనకు పరిచయం అవుతాయి. 4 వారాల్లో మొదటి వారం హోప్ అనే అంశం మీద మనం మాట్లాడతాం. రెండవ వారం పీస్ అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడతాం. మూడో వారం జాయ్ అనే అంశం మీద మాట్లాడటం జరుగుతుంది. 4వ వారం లవ్ అనే అంశం మీద మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈ 4 గురించి తెలియపరిచేటటువంటి కాలం అడ్వెంట్ కాలం. ఫస్ట్ క్యాండిల్ పర్పల్, దీన్ని ఏమంటారు అని అంటే ది ప్రొఫెసీ క్యాండిల్ లేక క్యాండిల్ ఆఫ్ హోప్ అని అంటారు. రోమన్స్ 15th చాప్టర్ 12 to 13 వర్సెస్ లోనికి మనం వెళ్ళి చూస్తే, we can have hope because God is faithful and will keep these promises made to us. Our hope comes from God. ఈ వచనం మనకెంత స్పష్టంగా ఉందో చూడండి. ఈ అడ్వెంట్ చరిత్రలోనికి మనం వెళ్ళి చూస్తే 4వ శతాబ్దం నాటికి అడ్వెంట్ యొక్క మొదటి వ్రాతపూర్వక సాక్ష్యం మనకు కనపడుద్ది. ఇది ఆధునిక స్పెయిన్ మరియు ఐరోపాల్లో కనుగొనబడినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ప్రియులారా, ప్రిస్కిలియనిజం అనే నాస్టిక్ ప్రేరేపిత ఉద్యమానికి సమాధానం ఇవ్వడానికి కౌన్సిల్ ఆఫ్ సర్గోసా AD 380లో సమావేశమైనందున అడ్వెంట్ అభ్యాసాల గురించిన అధికారిక ప్రస్తావన వచ్చినట్టుగా మనకు హిస్టరీ చెప్తుంది. అడ్వెంట్ అనే పదం లాటిన్ పదం. అడ్వెంటోస్ నుండి ఉద్భవించింది ఇది. దీని అర్థం ఏమిటి అని మనం చూస్తే రావడం లేదా రాక అని మనకు తెలుపబడతా ఉంది. ఇది గ్రీక్ పదం ఫరోసియా అనే పదము నుండి వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. 4వ 5వ శతాబ్దాల్లో స్పెయిన్ మరియు గాలుల్లో అడ్వెంట్ అనేది ఉద్భవించినట్టుగా మనకు కనపడతా ఉంది. ప్రియులారా, క్రిస్టియన్ క్యాలెండర్లోని ఆగమనం యొక్క సీజన్ 3 విభిన్న దృక్కోణాల నుండి క్రీస్తు ప్రభు యొక్క రాకడను అంచనా వేసినట్టుగా మనకు కనపడుతుంది. బెత్లెహేంలోని భౌతిక జననం, విశ్వాసు యొక్క హృదయంలో క్రీస్తును స్వీకరించడం, ఎస్కటాలజికల్ అంటే రెండవ రాకడ, మొదటి క్రిస్మస్ ఈవ్లో క్రిస్మస్
టైడ్ ప్రారంభంలో ఈ క్యాండిల్ వెలిగిస్తారు. మరియు మిగిలినటువంటి క్రిస్మస్ సీజన్‌లో అలాగే ఎపిఫైనైటెడ్ సమయంలో క్యాండిల్స్ వెలిగిస్తారని మనకు అర్థమవుతుంది. క్రీస్తు ప్రభువుకు ఏర్పాటు చేయబడినటువంటి కొవ్వొత్తి తెల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇది పాశ్చాత్య చర్చిలలో సాంప్రదాయ పండుగ రంగుగా ఏర్పరచబడింది. దీన్నే మెస్సియా క్యాండిల్ అని కూడా అనినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే చీకటి కలిగినటువంటి మన బ్రతుకుల్ని ఆయన వెలుగుమయంగా చేయబోతున్నాడు. యేసు రాకడను ఊహించినటువంటి యూదులు ప్రవక్తలు దీనికి ప్రాతినిధ్యం వహించినట్టుగా కూడా మనకు కనపడతాం. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించినటువంటి విషయాలు ఇందులో మనకు కనపడతాయి. రెండవ కొవ్వొత్తిని మనం చూస్తే అది బెత్లెహేము కొవ్వొత్తిగా మనకు కనపడుతుంది. జోసెఫ్ గారు వారి యొక్క ప్రయాణం, మరియమ్మ గారు వారి యొక్క ప్రయాణం, ఇరువురు కలిసి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణాన్ని సూచించేటటువంటి క్యాండిల్ ఇది రెండవ క్యాండిల్, బెత్లెహేము క్యాండిల్. మూడవ క్యాండిల్ గొర్రెల కాపరులను మరియు వారి ఆనందాన్ని సూచిస్తుంది. నాలుగవ క్యాండిల్ ఏంజల్స్ని వారిచ్చినటువంటి శాంతిని గురించి మనకు సూచిస్తుంది. వీటిని ఏంజల్ క్యాండిల్ అనే అంటారు. ఇవి ఈ క్యాండిల్స్ను గురించినటువంటి అర్థాలు, భావాలు. పిల్లరా, మూలవాక్యం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా నున్నది. పిల్లరా, రక్షణ సమీపంగా ఉంది. నిద్ర మేల్కోండి, వేళ అయింది అని చెప్తున్నాడు. నిద్ర అంటే పాపపు నిద్ర అంటాం దాన్ని. ఆ పాపంలో నుండి మీరు మేల్కోండి, ఇప్పటికైనా మేల్కోండి, ఆయన వస్తున్నాడు. ఇప్పటికైనా విశ్వాసులుగా మెలగండి అని చెప్తున్నాడు. మీ పాపములను ఒప్పుకొని మీరు రక్షణ పొందే సమయం ఆసన్నమైంది. పాపులారా మేల్కోండి, పాపపు జీవితము నుండి బయటికి రండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు అని హెచ్చరిస్తూ మొదలుపెట్టాడు. కీర్తనలు 38వ సంకీర్తన 22వ వచనంలో, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. భక్తుడు పిలుస్తున్నాడు, దేవా నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్మని పిలుస్తున్నాడు. పిల్లలు 68వ సంకీర్తన 19వ వచనంలో, ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు లేకపోతే మనకు రక్షణ లేదండి. దేవుడు దిగి రాకపోతే మనకు రక్షణ లేదు. ఆ రక్షణను ఇవ్వటానికి రమ్మని పిలుస్తున్నాడు భక్తుడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివితే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపురార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యము ననుసరించి న్యాయము కనపరుచును అని చెప్తాడు. ఈ ప్రవచన వాక్కులు యెషయా ద్వారా ప్రవచన సంబంధమైన ఈ వాక్కులను బయలుపరిచినట్టుగా మనకు కనపడుతుంది. న్యాయం చేయటానికి ఆయన వస్తున్నాడు. మనల్ని రక్షించి మన ఆత్మలను వెలిగించటానికి ఆయన తిరిగి వస్తున్నాడు. సత్యమును మనలో స్థాపించటానికి వస్తున్నాడు అనేటటువంటి విషయాలను గురించి ఇక్కడ వ్రాయబడి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చదివితే,
గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయముల్లో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చూసారా ప్రియులరా, గుడ్డివారి కన్నులు తెరవడానికి వస్తున్నాడు ఆయన. బంధింపబడిన వారిని విడిపించడానికి వస్తున్నాడు ఆయన. చీకటిలో నివసించు వారిని వారిని బందీ గృహంలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకురావడానికి ఆ ప్రభు వస్తున్నాడు. మనంతట మనం రాలేకపోతున్నాం. అందుకనే మనల్ని ఆయన వచ్చి మనల్ని బయటికి తీసుకురావడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడు ప్రియులారా. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకుందాం. చీకటిలో ఎవరైనా ఎక్కువ దూరం ప్రయాణం చేయలేరు. ఎదురు ఏముందో గ్రహించలేరు. ఎదురున్నటువంటి లోయలో మనం పడిపోవచ్చు, లేదు ఎదురు ఉన్నటువంటి ముళ్ళ కంపలో పడిపోవచ్చు, ఎదురు దెబ్బలు తగలొచ్చు, ఏవైనా ఇబ్బందులు కలగొచ్చు. చీకటి ప్రయాణం అంత భయంకరమైనది. కానీ వెలుగులో ప్రయాణం చేస్తే స్పష్టంగా అన్నీ చూస్తాం. ఎదురు లోయందో లేకపోతే ఎదురు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ గమనించుకుంటాం. అందుకనే ప్రియులారా ఈరోజు చెప్తున్నాడు, నువ్వు చీకటిలో నడవటానికి వీల్లేదు, నువ్వు వెలుగులో నడవాలి, ఆ వెలుగును నేను అని ప్రభువు మనందరికి కూడా తెలియపరుస్తున్నట్టుగా కనపడతా ఉంది ప్రియులారా. మన జీవితాన్ని వెలిగించడానికి వచ్చాడు ఆయన. మొదటిగా మనం చూస్తే రోమాపత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నాం. చీకటిలో నుండి మనలను వెలుగులోనికి తెచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. మన బ్రతుకులు చీకటి బ్రతుకులండి. ఇందాక చెప్పుకున్నాం మనం. మన బ్రతుకుల్ని సరి చేయటానికి వచ్చాడు. ఇక నువ్వు సరి చేసుకోకపోతే నేను ఈ ప్రాబ్లంతోనే ఉండిపోతానంటే ఎవరు ఏం చేయలేరు. నీ జీవితాన్ని వెలుగుమయమైన జీవితంగా జరిగిపోయిన కాలాన్ని త్రోసివేసి ఆయన కొట్టివేసి నీకు ఒక నూతన జీవితాన్ని అనుగ్రహింపచేయటానికి వచ్చాడు. మరి అలాంటి నూతనమైనటువంటి జీవితంలోనికి వస్తావా? ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, తల్లిదండ్రులను హింసించే పిల్లలను చూస్తున్నాం, తోబుట్టువులను హింసించే పిల్లలను చూస్తున్నాం, ఉపాధ్యాయులు గురువులు అయినటువంటి వారిని హింసించి దూషించేటటువంటి పిల్లలను మనం చూస్తున్నాం. ఏ మాత్రము కూడా మాట విననటువంటి పిల్లలు, గర్వాంధకారంలో ఉండిపోయినటువంటి పిల్లలు, దేవుణ్ణి గాని మనుషులను గాని లెక్క చేయకుండా ఉంటున్నటువంటి పిల్లల్ని ఎందరినో మనం ఈ సొసైటీలో చూస్తా ఉన్నాం. దేవుడు లేడు అంటున్న వారు కొంతమంది అయితే, దేవుడు ఉన్నాడని దేవుని దగ్గర నటిస్తున్న వారు మరి ఎక్కువ మంది మనకు కనపడతా ఉన్నారు. మారు మనస్సు లేక పశ్చాత్తాపం లేక తిరుగులాడుతున్నటువంటి ప్రజలందరూ, వారందరికీ కనువిప్పు కలిగించడానికి వాక్యం ఇవ్వబడింది. రండి, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. చాలా రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూసారా, చీకటిలో ఉన్నాము మనం, కానీ వెలుగు సమీపంగా ఉంది. ఆ వెలుగులోనికి రమ్మని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి క్రియలు మనం చేస్తున్నాం, ఆ క్రియలన్నిటిని మనం తొలగించుకుందాం రండి అంటున్నాడు. తేజోమయమైన కాంతిలోనికి మనం వెళదాం, యుద్ధోపకరణములను ధరించుకొని దేవునిలోనికి మనం వెళదాం రండి. సాతానుతో యుద్ధం చేద్దాం రండి, పాపంతో యుద్ధం చేద్దాం రండి, రోగంతో యుద్ధం చేద్దాం రండి అని పిలుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు అందుకే వచ్చాడు, మనతో యుద్ధం చేయించడానికి వచ్చారు. ఎవరితో? అపవాదితో, చీకటితో, అంధకారంతో, వీటన్నిటితో కూడా యేసయ్య మనల్ని యుద్ధంలోనికి నడిపిస్తున్నాడు. వీటితో యుద్ధం చేయటానికి దేవుడు మనల్ని పురుకొల్పుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. దేవుడు అంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టి
నన్ను ధరించుకొని వెలుగులో నడవండి అని చెప్తున్నాడు ప్రియులారా. అందుకుగాను రోమాపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలనైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మనం ఇప్పుడు వదిలిపెట్టాల్సిన ఏంటో చెప్పేశాడు అక్కడ. ఏం వదిలిపెడితే మనం రక్షకుడిని కలుసుకోగలుగుతాం, ఏం వదిలిపెడితే ఆయన ఇచ్చిన రక్షణ పొందుకోగలుగుతాం, ఏం వదిలిపెడితే ఆయన్ని వెంబడించగలుగుతామో దాని గురించినటువంటి విషయాలు అపోస్తులైనటువంటి పౌలు రోమా పత్రిక ద్వారా సర్వ ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాడు. మొదట అల్లరిని వదిలిపెట్టండి, అల్లరితో కూడిన ఆటపాటలను మీరు వదిలిపెట్టండి, అలాగే మత్తును విడిచిపెట్టండి. అది రెండవదిగా చెప్తున్నాడు. మూడవదిగా కామ విలాసాలను వదిలిపెట్టండి అంటున్నాడు. నాలుగవది పోకిరి చేష్టలు వదిలిపెట్టండి, కలహాలను వదిలిపెట్టండి, మత్సరాలను వదిలిపెట్టండి. ఇవన్నీ వదిలిపెట్టి దేవునితో మీరు నిబంధన చేసుకుని ముందుకు నడవండి. వీటన్నిటి ద్వారా మీకు నష్టమే కలుగుద్ది. మీ శరీరానికి నష్టం, మీ ఆత్మకు నష్టం అంటున్నాడు. మీ శరీరాన్ని దుర్వ్యాపారం ద్వారా నాశనం చేయొద్దు, దుష్ట ఆలోచనల ద్వారా నాశనం చేయొద్దు, దుష్ట తలంపుల ద్వారా నాశనం చేయొద్దు. మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచండి, మీరు గౌరవంగా బతకండి అని దేవుని యొక్క మాటగా పౌలు చెప్తున్నాడు. మీరు వెలుగుమయమైన జీవితంలోనికి రావాలి, చీకటి మీలో ఉండకూడదు, పట్ట పగల్లాగా మీ జీవితం ఉండాలని చెప్తున్నాడు. రండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. దొంగలైనను లోబులనైనను త్రాగుబోతులనైనను దోషకులనైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కొంతమంది ఎట్టున్నారండి? దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారుగా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ దేవుని యొక్క రాజ్యానికి అర్హులవుతారండి. ఈరోజు ప్రార్థన చేసేటటువంటి వాటికి ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యానికి అర్హుడవుతాడా? అవడు. అవడండి. మేము అర్హులు అవుతామని అందరూ అనుకుంటున్నారు. అర్హత లేదు. సరైనటువంటి విశ్వాసం లేనప్పుడు, పశ్చాత్తాప గుణం లేనప్పుడు, అహంకార స్వభావంతో మనం ఇలాగనే ఉంటే దేవుని యొక్క రాజ్యానికి ఎలా వెళ్తామండి? ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా, ఎన్నిసార్లు దేవాలయానికి విరాళాలు ఇచ్చినా, ఎన్నిసార్లు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్నిసార్లు దశంభాగం ఇచ్చినా, ఎన్నిసార్లు నువ్వు దేవుని యొక్క సాగిల పడినా మనస్సును మార్చుకోకుండా, హృదయాన్ని కడుక్కోకుండా, ఆత్మను పరిశుద్ధపరచుకోకుండా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేవు. కర్మంతో నిండుకున్నటువంటి హృదయం కలిగి నువ్వు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తావు? విశ్వాసం అని నువ్వు చెప్పుకోవడం కాదు, దేవుడు చెప్పాలి. నిన్ను గురించిన సాక్ష్యం నువ్వు చెప్పడం కాదు, దేవుడు చెప్పాలి నిన్ను గురించినటువంటి సాక్ష్యం. అటు సాక్ష్యం ఉందా? అయితే కొంతమంది అట్టి సాక్ష్యమును పొందుకునటానికై వారి వారి జీవితాలను మార్చుకున్నట్టుగా మనకు కనపడుతుంది. వారి స్థితిగతులను మార్చుకొని ప్రభు యొక్క నామం పేరట వారు కడగబడినట్లుగా మనకు కనపడుతుంది. పిల్లలారా, పరిశుద్ధతను వారు ధరించుకుని నీతిమంతులుగా వారు మరి జీవించినట్టుగా మనకు కనపడతారు. అలాంటి జీవితాన్ని జీవించటానికి మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. పిల్లలారా, రక్షకుడైన మన ప్రభువును ధరించుకుందాం. మనం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారా? ఆత్మను గురించి ఆలోచన చేస్తున్నారా? శరీరాన్ని గురించి ఆలోచన చేస్తున్నారా? మీరు ఆత్మను గురించి ఆలోచన చేయండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 7వ వచనం 8వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును పొందుచున్నారు. చూడండి, బంగారం అగ్ని చేత పరీక్షించబడుతుంది, అది కాల్చబడుతుంది, ఆ బంగారం కరిగిపోతుంది, అది శుద్ధి చేయబడుతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. మనకు కూడా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ బాధల ద్వారా మనం కూడా శుద్ధి చేయబడతాం. బాధలను సహించుకోవాలి, మన శ్రమలను, ఇబ్బందులను ఓర్పుతో, సహనంతో మనం వాటిని స్వీకరించి వాటిని జయించాలి. అందుకే ఇక్కడ చెప్తాడు, మనం శోధనలో నిలిచిన వారం గనక, మనం ఇబ్బందుల్లో దేవునితోనే నిలిచిన వారం గనక మనల్ని గురించి దేవుడు మెచ్చుకుంటాడు. మన గురించి తండ్రి ఎదుట ఆయన సాక్ష్యం చెప్తాడు. కనుక ఇలాగూ మీరు ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చూడకే మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు గనక మీరు విశ్వాసం అనేటటువంటి ఫలమును పొంది ఉన్నారు అని చెప్తున్నాడు పిల్లలు. అలాగుండాలి మనం. ఇక రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. ప్రభువు సర్వోన్నతమైన స్థలముల నుండి మన కొరకు వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఆయన రావాల్సి వచ్చిందండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చదువుదామండి. జనసమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఎక్కడుంది సర్వోన్నతమైనటువంటి స్థలం? దేవునికి మహిమయు జయమును కలుగునుగాక అని వాళ్ళందరూ కేకలు వేశారండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనానికి వెళితే, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. అదండి, దేవుడు ఎందుకు వచ్చాడు, ఏ స్థలం నుండి వచ్చాడు అనే విషయాన్ని గురించి ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానిస్తున్నారు, యెరూషలేములోనికి ఆహ్వానిస్తున్నాడు. ఈయన మా రక్షకుడు, ఈయన మెస్సియా, ఈయన రావాల్సిన వాడు, మనందరి జీవితాలను కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నూతనమైనటువంటి జీవితంలోకి నడిపించే రక్షకుడు ఈయనేనని ఒప్పుకుంటూ వారు కేకలు వేశారు. సందర్భానికి మనం వెళితే పస్కాకు ముందు రోజులై, అలాగే బేతనీ గ్రామానికి వచ్చిన సందర్భం, లాజర్ని మృతుల్లో నుండి లేపిన సందర్భం, లాజర్ని ప్రభువుని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చినటువంటి సమయం అది. అదే సమయంలో ప్రభువు బేత్పగే నుండి ఒక గాడిద పిల్లను తీసుకురమ్మని తన శిష్యులకు ఆజ్ఞాపిస్తాడు. ఒలీవ కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగే, బేతనియా గ్రామాలకు ఆయన సమీపించినప్పుడు ఆయన శిష్యుల్లో పేతురు, యోహానును పిలిచి, మీ సమీపమున ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి కట్టబడినటువంటి ఒక గాడిదను విప్పి
ఆ గాడిద పిల్లను తీసుకొని నా దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు వారు అలా తీసుకుని వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. వారు ఆ గాడిదను తీసుకుని వచ్చినప్పుడు దాని మీద వస్త్రం పరిచి ప్రభువును ఆహ్వానించినట్టు ప్రభువు ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నట్టు కనపడుతుంది. ఆ కూర్చున్న తర్వాత అనేకులు వచ్చి వస్త్రములను మట్టలను పరిచి ప్రభువును ఆహ్వానించినట్టుగా మనకు కనపడుతుంది. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అలాగే రక్షకుడిగా ప్రభువుని ఆహ్వానించినట్టుగానే మనకు కనపడతా ఉంది ప్రియులారా. అంటే రక్షకుడు అని వారు గుర్తించినట్టుగా కనపడుతుంది. మెస్సియా ఈయనే, దేవుని ప్రియ కుమారుడు ఈయనే, ఈయన వల్లనే మనుషులు రక్షించబడతారు, మానవుని యొక్క ఆత్మలు పరలోకానికి ఈయనే ఎక్కిపోయేటట్లుగా చేస్తాడని ఆ రోజు అందరూ గుర్తించి ఆహ్వానించినట్టుగా మనకు కనపడుతుంది. ఆయన రాక, ఆయన కుమారునిగా రాక, ఆయన యెరూషలేములోనికి ఎలాగో ఆయన్ని ఆహ్వానించి ఆయన తీసుకువెళ్ళారో చూడండి. వాయిద్యాలతో, కంఠస్వరాలతో, వాళ్ళ కేకలతో ఏ రీతిగా తీసుకువెళ్ళారు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 48వ వచనంలో ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఇదే, నా విశ్రాంతి స్థలమేది అని ప్రభు అనడం మనం అక్కడ చూస్తాం. అంటే ప్రభు యొక్క స్థలం ఏది? ఆకాశం. ఆకాశము నా సింహాసనం. అక్కడ కూర్చున్నాడు ఆయన. మన కంటికి కనబడనంత దూరంలో ఉన్నాడు. ఆయన కనుక మనకు దగ్గరగా వస్తే ఆ వెలుగుకి మనం తట్టుకోలేము. రాత్రి పగలు అసలు ఉండవు, ఇక వెలుగే వెలుగు ఉంటుంది. చీకటిని వేరు చేయడానికి సూర్యుని పెట్టాడు ఆయన. కనుక ఇక వెలుగే ఉంటుంది. ఇక రాత్రిని చూడలేం. ఆయన వెలుగు ఉంటుంది. సూర్యుని వెలుగు కానీ చంద్రుని వెలుగు కానీ ఇక మనకు కనపడదు. ఆయన వెలుగు మాత్రమే ఉంటుంది. దేదీప్యమానమైనటువంటి వెలుగు. ఆ వెలుగులో మనుషులు బ్రతకలేరు, మనుషులు జీవించలేరు, మనుషులు ఉండలేరు. అందుకని అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము. ఎంత పెద్ద సింహాసనమో చూడండి. ఆకాశం ఎంత పెద్దది. ఆకాశంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఈ విశ్వంలో? అంత విశాలమైనటువంటి ఆకాశం అన్నమాట. ఈ ఆకాశంలో భూమి ఎంత ఆలోచన చేయండి. అంతటి గొప్ప ఆకాశం మీద ఆయన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. కెరూబుల మీద ఆసీనుడై కూర్చున్నాడు. మానవుల కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకని అంటాడు, భూమి నా పాదపీఠము. చూసారా? కనుక ప్రియులారా, ఆ దేవుణ్ణి స్మరించండి, ఆ దేవుడే రక్షకుడని గ్రహించండి. ఏదో ఒక రోజు ఈ ప్రాణం పోక తప్పదు. ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకోక తప్పదు. ఈ ప్రాణం పోకముందే నువ్వు తెలుసుకొని, నువ్వు గ్రహించుకొని, దేవుని ఎడల నమ్మకస్తుడివై మంచి పనులు చేయగలిగితే ఆ రక్షకుడు నీ హృదయంలోనికి వస్తాడు. మొట్టమొదట నీ హృదయంలో ఆ రక్షకుడిని ఆహ్వానించు. ఆయన రాకడ నీ హృదయంతోనే మొదలవ్వాలి. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. అప్పుడు నీలో అడ్వెంట్, నిజమైనటువంటి అడ్వెంట్ అనేది ప్రారంభమవుతుంది. కనుక ప్రియులారా, ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకారంగా మనం మన పాపాలని కడుక్కోవాలి. మనం మన బుద్ధుల్ని కడుక్కోవాలి. మన సర్వ మాలిన్యాన్ని మనం తీసివేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. ఆయన మొదటి రాకడ ద్వారా మనకు ఎంత గొప్ప విమోచన కలిగిందో చూడండి. గ్రహించుకుందాం. నిరీక్షణతోటి దేవుని వెంబడిద్దాం. అలాగే పరలోక రాజ్యానికి మనం చేరుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహింపజేసి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానంను మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకు కావలేనుగాక.